మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే వ్యూయర్స్. డయాబెటీస్కి సర్జరీ, డయాబెటీస్ని సర్జరీతో తగ్గించగలమా? ముందెప్పుడు మనం వినలేదు. డయాబెటీస్కి ఒక సర్జరీ ఉంటుందా, అసలు సర్జరీతో డయాబెటీస్ తగ్గుతుందా? కొంచెం ఇంట్రెస్టింగ్ టాపికే ఉందంటున్నారు. డాక్టర్ మహిదర్ వల్లేటి గారు వాళ్ళు మనతో ఉన్నారు. డైరెక్టర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ లాప్రోస్కోపీ అండ్ బేరియాట్రిక్ సర్జన్, కాంటినెంటల్ హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. వారితో వాళ్ళు మనం మాట్లాడుకున్న ఆ సర్జరీ డీటెయిల్స్ కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు దాకా ఎప్పుడు వినలేదు సార్. అంటే చాలామంది డయాబెటీస్ అంటే మనం వాకింగ్ చేయాలి, మెడికేషన్ ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయి, ఆ కషాయాలు ఈ కషాయాలని. సర్జరీ అనేది ఫస్ట్ టైం విన్నాను. అంటే డైరెక్ట్గా ఈ సర్జరీ తగ్గించేస్తుంది సార్ డయాబెటీస్? డయాబెటీస్ తగ్గుతుందా అంటే ఎస్. అంటే దిస్ ఈజ్ ఫర్ ఒబీస్ డయాబెటిక్స్ అనమాట. బరువు ఎక్కువగా ఉన్న డయాబెటిక్స్కి, అంటే ఉండాల్సిన వెయిట్ కంటే అట్లీస్ట్ 20 to 25 kilograms ఎక్సెస్ వెయిట్ ఉన్న డయాబెటిక్స్కి బికాస్ ఆఫ్ ఒబిసిటీ డయాబెటీస్ వచ్చిందనమాట. సో మనకి డయాబెటీస్లో 2 types ఉంటాయి. టైప్ 1 డయాబెటిక్స్ అంటాము, టైప్ 2 డయాబెటీస్ అంటాము. మొదటి టైప్ 1 డయాబెటిక్స్ ఏంటంటే పుట్టుకతోనే జువెనైల్ డయాబెటిక్స్ అంటాం. పుట్టుకతోనే ప్యాంక్రియాస్ గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల డయాబెటిక్ అయిన వాళ్ళని టైప్ 1 డయాబెటిక్స్ అంటాం. వాళ్ళు 1% కంటే తక్కువ మంది ఉంటారు. సెకండ్ది అడల్ట్ ఆన్సెట్ ఆర్ ఎక్వైర్డ్ డయాబెటీస్ అంటాం. ఎక్వైర్డ్ డయాబెటీస్ అంటే టైప్ 2 డయాబెటీస్ అనమాట. వాళ్ళల్లో మోర్ దాన్ 80% ఆఫ్ టైప్ 2 డయాబెటిక్స్ మన కంట్రీలో దే ఆర్ ఒబీస్ అనమాట. వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల డయాబెటీస్ వచ్చింది. వాళ్ళకి గనక మనం ఏదన్నా ప్రొసీజర్ చేస్తే వాళ్ళకి డయాబెటీస్ తగ్గిపోతుంది. సో ఆ ప్రొసీజరు దాన్ని మెటబాలిక్ సర్జరీ, ముందు బెరియాట్రిక్ సర్జరీ అనేవాళ్ళమే, ఇప్పుడు దాన్ని మెటబాలిక్ సర్జరీ అంటాం. మెటబాలిక్ సర్జరీ అంటే ఏంటంటే ఇట్స్ ఎ మెటబాలిక్ సిండ్రోమ్. బరువు చాలా ఎక్కువ ఉన్నారనుకోండి ఎవరైనా, సో దాంతో చాలా రకాల అనర్థాలు వస్తాయి. ఆ మెటబాలిక్ సిండ్రోమ్లో ఏముంటుందంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటాం, డయాబెటీస్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న డయాబెటీస్ ఆర్ టైప్ 2 డయాబెటీస్, ఎక్వైర్డ్ డయాబెటీస్ అంటాము అది. ఆ తర్వాత అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం, ఓఎస్ఏ అంటాం అనమాట. ఓఎస్ఏ అంటే ఏంటంటే బరువు ఎక్కువ ఉన్నాళ్ళు సో అంటే ప్రశాంతంగా 7 hours 8 hours నిద్రపోలేరు. సడన్గా షాలో బ్రీతింగ్ అంటాం. అంటే బ్రీతింగ్ కొంచెం రెగ్యులర్ పీపుల్ చేసే కంటే కొంచెం షాలోగా బ్రీత్ చేస్తారు. అంటే డెప్త్ ఆఫ్ బ్రీతింగ్ సరిపోదు పడుకున్నప్పుడు, నిద్రపోయేటప్పుడు. అందుకని ప్రతి 1 hour 2 hours సడన్గా మెలుకుంటూ ఉంటారు, చాలా స్నోరింగ్ వస్తూ ఉంటుంది. సో దాన్ని అబ్స్ట్రక్టివ్ ఓఎస్ఏ అంటాం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. తర్వాత మోకాళ్ళ నొప్పులు రావటము, తర్వాత బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోవటము, కొలెస్ట్రాల్ పెరిగిపోవటము, ఆ తర్వాత మెకానికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఒబెసిటీ అంటాం. అంటే డైరెక్ట్గా మనం ఒక 50 kgs ఎక్సెస్ వెయిట్ ఉన్నాం అనుకోండి, ప్రతిరోజు మన బరువు వచ్చి మన హిప్ జాయింట్స్ మీద, మన మోకాళ్ళ మీద పడుతూ ఉంటుంది. దాంతో ఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్, ఆర్థరైటిస్ ఆఫ్ హిప్ జాయింట్స్, యాంకిల్ పెయిన్, లేకపోతే స్ట్రెస్ ఫ్రాక్చర్స్ ఇన్ స్పైన్ అంటాం, బ్యాక్లో ఉన్న వర్టిబ్రా క్రష్ అయిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వాటిలో టాప్ ఆఫ్ ద లిస్ట్లో ఎప్పుడు డయాబెటీస్ ఉంటుంది మన కంట్రీలో. సో అన్ఫార్చునేట్గా మన హైదరాబాద్ని ఇప్పుడు డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ఈవెన్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్. సో మనం దాన్ని ప్రౌడ్గా తీసుకోకూడదు యాక్చువల్గా. సో మనకి హైదరాబాద్లో కనుక ఇన్సిడెన్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 16 to 17% ఆఫ్ పీపుల్ ఈదర్ దే ఆర్ డయాబెటిక్ ఆర్ దే విల్ బికమ్ డయాబెటిక్ అనమాట. అంటే ప్రతి 6 7 ఒకళ్ళు డయాబెటిక్ అవుతారు వాళ్ళ లైఫ్ టైంలో. డయాబెటీస్ ప్లస్ ఒబిసిటీ 2 కలిపి వస్తాయి కాబట్టి దాన్ని డయాబెసిటీ అంటున్నారు ఇప్పుడు యాక్చువల్గా. వీటన్నిటిని కలిపి ఈ హైపర్ టెన్షను, డయాబెటీసు, హార్ట్లో ప్రాబ్లమ్స్, లేకపోతే మోకాళ్ళ నొప్పులు, వీటన్నిటిని కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. అంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి వచ్చే రుగ్మత అనమాట. ఈ డిసీజ్ని మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి, ఇన్ అదర్ వర్డ్స్ డయాబెటిక్స్లో లీన్ డయాబెటిక్స్, ఒబీస్ డయాబెటిక్స్ ఉంటారు. ఇది మేజర్ థింగ్. లీన్ డయాబెటిక్స్ అంటే ఇప్పుడు ఒక మనిషి 65 kilograms ఉండాలనుకోండి, అతను 65 kilograms ఉండి డయాబెటిక్ అయ్యాడు అనుకోండి, వాళ్ళకి మనం చేసే ప్రొసీజర్ దట్స్ నాట్ రైట్ ఫర్ దెమ్. సర్జరీ వాళ్ళకి అప్లై అవ్వదు. ఎవరికంటే ఒబీస్ డయాబెటిక్స్కి అప్లై అవుతుంది. అంటే ఉండాల్సిన వెయిట్ కంటే ఒక 20-25 kilograms ఎక్సెస్ ఉండి, ఇన్ అదర్ వర్డ్స్ మోర్ దాన్ 32 BMI ఉన్న వాళ్ళకి, అంటే ఎక్కువ బరువు ఉండి డయాబెటిక్ అయిన వాళ్ళకి, అంటే వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారనమాట డయాబెటీస్ని మనం బరువు పెరగటం వల్ల, వాళ్ళకి మనం చేసే ప్రొసీజర్తో గ్యాస్ట్రిక్ బైపాస్ అని చెప్పి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది చేస్తే కనుక డయాబెటీస్ తగ్గిపోతుంది. 70 to 80% ఆఫ్ మందిలో డయాబెటీస్ కంప్లీట్గా డిసపియర్ అయిపోతుంది. రిమైనింగ్ 20% ఆఫ్ పీపుల్లో అట్లీస్ట్ తీసుకునే డోసేజ్ చాలా మినిమల్ డోసేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే రోజు ఒక 6 టాబ్లెట్లు, ఆ తర్వాత కొంచెం ఇన్సులిన్ తీసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఏదో 1 టాబ్లెట్ మినిమల్ డోస్కి వచ్చేస్తారు. సో దాన్ని గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాం దాన్ని. ఓకే.
ఇందాక మనం మాట్లాడితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చింది సార్, దాని గురించి మనం మాట్లాడుకుందాం. డౌన్ సౌత్ అందరూ రైస్ తింటారు, చావల్ తింటారు. మనందరికీ మేజర్ కన్జంప్షనే రైస్. కానీ ఓన్లీ హైదరాబాద్ వరల్డ్ క్యాపిటల్ అయింది డయాబెటీస్లో. ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ హైదరాబాద్ బిర్యానీ? హైదరాబాద్ బిర్యానీ అని కాదు, వెరీ లైక్లీ ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ మెట్రోపాలిజేషన్ అంటాం. మెట్రోపాలిస్ అన్నిట్లోనూ వేరియస్ కంట్రీస్లో, మన ఇండియాలోనే కాదు, ఇప్పుడు మన ఇండియాలో కూడా టాప్ 5 సే కలకత్తా, ఢిల్లీ, చెన్నై మనం అంతా తీసుకున్నాం అనుకోండి, అందరిలోనూ డయాబెటీస్ ఎక్కువే ఉంటుంది. సో ప్రాబ్లీ ఈటింగ్ హ్యాబిట్స్ ఆల్సో, మీరు అడిగినట్టు ఈటింగ్ హ్యాబిట్స్ ఆల్సో పాసిబ్లీ ఏ కాజ్. మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ క్యాలరీ రిచ్ కైండ్ ఆఫ్ డైట్ తీసుకుంటున్నాం అనుకోండి, అదే పనిగా సే చీజ్ ఎక్కువ ఉన్నదో, లేకపోతే బర్గర్స్ కానీ, పిజ్జాస్ కానీ, ఫాస్ట్ ఫుడ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటాం. అంటే క్విక్గా తీసుకోగలిగిన ఫుడ్ని మనం ప్రాసెస్డ్ ఫుడ్ అంటాం. అది కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, హై క్యాలరీ ఫుడ్, కోలాస్, డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్. సో హై కన్సంప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అండ్ లెస్ కన్సంప్షన్ ఆఫ్ ఫ్రూట్ అండ్ ప్రోటీన్ ఉన్న వాళ్ళల్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. వెయిట్ పెరుగుతారు, డయాబెటిక్ అవుతారు. డయాబెటీస్ అంటే రైస్ వల్లే డయాబెటీస్ అన్న సినోనిమ్ని తీసేయచ్చు సార్, అన్ని కూడా కారణాలు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు నార్త్ ఇండియా తీసుకున్నాం అనుకోండి, నార్త్లో ఎక్కువ మంది వీట్ పీపుల్ ఉంటారు, అక్కడ డయాబెటీస్ ఉంటుంది. మీరు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది ఇంకా కామన్ క్వశ్చన్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు క్లినిక్లో, నా వైఫ్ చాలా ఎక్కువ నాన్ వెజ్ తింటుందండి, అందుకని ఏమో బరువు పెరిగిపోతుందని హస్బెండ్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దట్స్ నాట్ ట్రూ. యాక్చువల్గా నాన్ వెజిటేరియన్ తింటే బరువు ఎవరు పెరగరు. యాక్చువల్లీ నాన్ వెజిటేరియన్ ఈజ్ గుడ్ ఫర్ అస్, ఇట్ ఈస్ ప్రోటీన్. యాక్చువల్లీ మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇండియాలో గుజరాత్లో majority of people vegetarian people, more than 90% of people in Gujarat, they are vegetarians actually. India lo highest incidence of obesity on the Gujarat state lo undi. సో వాట్ డస్ ఇట్ టెల్? బేసికల్లీ వాళ్ళ దోకలాలు అన్ని ఏమంటాం, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్, స్వీటిష్ కైండ్ ఆఫ్ ఫుడ్ తింటూ ఉంటారు. సో దెర్ ఇస్ నో ఎనఫ్ ప్రోటీన్, సో లాట్ ఆఫ్ కార్బ్స్ తింటూ ఉంటారు. దట్స్ వై ఆల్మోస్ట్ ఎవ్రీబడి గుజరాతీ, ఆల్మోస్ట్ ఎవ్రీబడి యూ కెన్ సీ దే ఆర్ ఒబీస్ యాక్చువల్లీ. సో మెట్రోపాలిటన్ సిటీస్లో ఇందాక నేను చెప్తున్నట్టు ఎందుకు ఎక్కువ ఉంటుందంటే కైండ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ మోర్ ఫుడ్, మోర్ వెరైటీ ఆఫ్ ఫుడ్ అవైలబుల్. ఇప్పుడు మీరు బయట స్ట్రీట్లోకి వెళ్తే ఎన్నో రకాల కైండ్ ఆఫ్ ఫుడ్స్ మీరు ఎవ్రీ 100 మీటర్స్కి ఏదో సమ్ రెస్టారెంట్, సమ్ జాయింట్, KFCలో ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో ఫుడ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ బేసికల్లీ. అందరికి ఇంకా ఎక్కువ తీసుకుందాం అన్న కైండ్ ఆఫ్, అంటే బేసిక్ ఇన్స్టింక్ట్ కదా ఫుడ్ తింటాం అనేది. అది ప్రాబ్లీ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఇన్ రూరల్ ఏరియాస్. ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా ఇండియాలో ఆల్మోస్ట్ around 10 to 11% of people they are overweight and obese even in rural areas. In urban areas now almost 20 to 30% of people are more than 30 BMI in urban areas. Hyderabad లాంటి ప్లేస్లో అంటే ప్రతి 3-4 లోనూ ఒకళ్ళు ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ ఉన్నారు. సార్ ఒబేసిటీ అన్న వెంటనే ఇప్పుడు చాలా డైట్స్ ఉన్నాయి. ఈ డైట్ వాడి నేను 1 వీక్లో 3 kgs తగ్గాను, 1 మంత్లో 10 kgs తగ్గాను. అంటే ఇప్పుడు సర్జరీ దాకా వెళ్ళాల్సిన కంపల్షన్ ఉందా సార్? అంటే ఈ డైట్స్ తోటి మనం తగ్గిపోవచ్చా? అంటే అలాగే వెయిట్ తగ్గామంటే డయాబెటీస్ కూడా తగ్గిపోతుంది కదా? ఎవరైనా సరే వాళ్ళంతటా వాళ్ళు డైటింగ్ చేసి, లేకపోతే ఎక్సర్సైజ్ చేసి, లేకపోతే పలానా కైండ్ ఆఫ్ రెజిమ్ మీదకి వెళ్ళి వెయిట్ తగ్గితే దట్స్ వెల్ అండ్ గుడ్. బేసికల్లీ మేము చేసే బ్యారియాట్రిక్ ఆర్ మెటబాలిక్ సర్జరీ ఎవరికి వర్తిస్తుందంటే బేసిక్గా ఆల్రెడీ ఉండాల్సిన వెయిట్ కంటే 25 kilograms క్రాస్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళని యూజువల్గా వీ సజెస్ట్ దెమ్ బేసికల్గా. ఎందుకంటే వాళ్ళు అప్పటికే అన్ని రకాలు ట్రై చేసి ఉంటారు. ఒకవేళ ఎవరు ట్రై చేయకుండా డైరెక్ట్గా వచ్చారనుకోండి, యూజువల్లీ వీ ఎంకరేజ్ దెమ్, ఒకసారి ట్రై చేయండి, ఏదైనా అట్లీస్ట్ 6 months అన్న సమ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఏమైనా ట్రై చేశారా లేదా. ఎక్కువ మంది ఏం చెప్తారు, నేను అన్ని రకాల డైట్లు ట్రై చేశానండి, నేను కీటో డైట్ తిన్నాను, నన్ను రోజు ఓన్లీ ప్రోటీన్ డైటే తినమని ఒక డైటీషియన్ చెప్పారు, రోజు 10 eggs తిన్నాను, కొబ్బరి నూనె తాగాను అనే విచిత్రమైన విషయాలన్నీ చెప్తూ ఉంటారు. సో దట్ ఈస్ అగైన్ నాట్ రైట్. బేసిక్గా అంటే ఒకే కైండ్ ఆఫ్ డైట్ మీద, అంటే ఓన్లీ ప్రోటీన్ డైట్ మీద మనం వీ కాంట్ సర్వైవ్ ఫర్ లాంగ్ టైం. అది న్యాచురల్ కాదు. అది మిమ్మల్ని రోజు ఒక 10 eggs తిని ఇంకేం తినొద్దన్నాం అనుకోండి, అసలు వితౌట్ ఫ్యాట్ అండ్ వితౌట్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ పీపుల్ కాంట్ సర్వైవ్ బేసికల్లీ. అందుకని మా దగ్గర వరకు రీచ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది డైట్ ట్రై చేసి, ఎక్సర్సైజ్ ట్రై చేసి, రకరకాల ట్రై చేసి ఫైనల్లీ దే కమ్. బట్ యూజువల్గా మోర్ దెన్ 32 BMI ఉన్న వాళ్ళకే యూజువల్గా ఇది సజెస్ట్ చేస్తాం అనమాట. 32 BMI అంటే సార్? దెన్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ BMI. బేసికల్గా బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది మనకి. బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏంటంటే మనం ఎంత ఎత్తుంటే ఎంత బరువు ఉండాలి అనేది ఒక స్టాండర్డైజ్డ్ చార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసే పద్ధతి చెప్తాను మీకు. మన హైట్ని
సెంటీమీటర్స్లో మెజర్ చేసి అందులోంచి 1 మీటర్ తీసేస్తే కనుక మనం ఎన్ని సెంటీమీటర్లు ఉంటామో అంత బరువు ఉండాలి. ఎవరైనా అంతే, వెరీ సింపుల్. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు 5'4" ఉంటారు అనుకోండి రఫ్లీ, అంటే 160 సెంటీమీటర్స్లో మెజర్ చేయాలి. 160 సెంటీమీటర్స్ అంటే మీరు 60 kg ఉండాలి. వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్. సో మగవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి మన కంట్రీలో, ఇన్ జనరల్ చెప్తున్నాను. చెప్పారు సార్, నాది అసలు నాది నేను 5'4" అండ్ 60 ఉండాలి. ఐఎమ్ 66. వెరీ గుడ్. మిమ్మల్ని చూడగానే మీరు 160 సెంటీమీటర్స్ ఉంటారని చెప్పాను. రోజు అయ్యి అలాగే వెళ్తూ ఉంటుంది కదా. వెరీ గుడ్. సో మగవాళ్ళు ఎక్కువ మంది మన కంట్రీలో. సో 5'7" నుంచి 5'10", 5'11" యావరేజ్ వెయిట్ చెప్తున్నాను, హైట్ చెప్తున్నాను. అంటే సంథింగ్ లైక్ 167 to 175 సెంటీమీటర్స్ ఉంటారు ఎక్కువ మంది. సో మగవాళ్ళు ఎక్కువ మంది 65 to 72 kg ఉండాలి. ఆడవాళ్ళు ఎక్కువ మంది మన కంట్రీలో 5 నుంచి 5'5" వరకు ఉంటారు. అంటే ఏంటి, ఆడవాళ్ళు ఎక్కువ మంది 51 kg నుంచి ఒక 60 kg 62 kg వరకు ఉండాలి. వెరీ సింపుల్ అది క్యాలిక్యులేషన్. ఆడవాళ్ళు ఎవరన్నా 80 kg కంటే ఎక్కువ ఉన్నారు, మగవాళ్ళు ఎవరైనా 90 kg కంటే ఎక్కువ ఉన్నారు అంటే ఇన్ జనరల్ వాళ్ళ BMI 32కి వెళ్ళిపోతుంది. దట్స్ హౌ వి క్యాలిక్యులేట్. సింపుల్ క్యాలిక్యులేషన్. ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూ చూసైనా మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. మీరు ఏ బ్రాకెట్లో ఉన్నారు, సేఫ్ బ్రాకెట్లో ఉన్నారా, అన్సేఫ్గా ఉన్నారా. ఎగ్జాక్ట్లీ. అమేజింగ్ సార్. అసలు బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి? ఇంతకుముందు నేను ఒకటి విన్నాను సార్, లైపోసక్షన్ అని. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. బ్యారియాట్రిక్ సర్జరీ అంటే అసలు బ్యారియాట్రిక్ అంటే బ్యారియోస్ అంటే వెయిట్ అనమాట, అయోట్రోస్ అంటే సైన్స్. బ్యారియాట్రిక్ అనే మాట ఎందుకు వచ్చిందంటే వెయిట్ రిలేటెడ్ సైన్స్ అనమాట. అందుకని ఇట్స్ ఏ గ్రీక్ లాటిన్ టర్మ్. బ్యారియోస్ అంటే వెయిట్, అయోట్రోస్ అంటే సైన్స్. బ్యారియాట్రిక్ సర్జరీ అంటే వెయిట్ రిలేటెడ్ సైన్స్ అనమాట. అందుకని దాని బ్యారియాట్రిక్ సర్జరీ అనే పేరు వచ్చింది. లైపోసక్షన్కి బ్యారియాట్రిక్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటని అడిగారు. లైపోసక్షన్ అంటే ఏంటంటే మన స్కిన్కి మన మజిల్కి మధ్య ఒక లేయర్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది మనందరికీ ఉంటుంది. సో పూర్వం ప్లాస్టిక్ సర్జన్స్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే ఈ బ్యారియాట్రిక్ రాకముందు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చిన్న స్మాల్ కట్స్ చేసి, అంటే ఎక్కడైతే ఫ్యాట్ ఎక్కువ ఉందో, అబ్డమిన్ మీద ఉంది లేదా థైస్ మీద ఎక్కువ ఉంది, అక్కడ ఒక చిన్న కట్స్ లాంటివి చేసి ఈ మజిల్ లేయర్కి ఆ స్కిన్కి మధ్య ఒక ఫైన్ మెటల్ ట్యూబ్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. దాన్ని మూవ్ చేస్తూ ఉండి దాన్ని తీసుకెళ్ళి ఒక జార్కి అటాచ్ చేస్తే కనుక అది ఫ్యాట్ సెల్స్ని సక్ చేస్తుంది అనమాట. అందులో ఆ పర్టికులర్ ఏరియాని మనం జస్ట్ ఆ ఉన్న ఫ్యాట్ని డిస్టర్బ్ చేసి దాన్ని సక్ చేస్తే దాన్ని లైపోసక్షన్ అంటారు. ఎంటైర్లీ కాస్మెటిక్ సర్జరీ, అంటే మనిషి బెటర్గా కనిపించడానికి. మేము చేసేది బ్యారియాట్రిక్ చేసేది నెంబర్ 1 కాస్మెటిక్ కాదు. ఎక్కువ ఒబిసిటీ ఉన్నవాళ్ళు, ఒబిసిటీ ఈజ్ ఎ డిసీజ్, మోర్ దెన్ 32 BMI ఉంటే ఇట్ ఈస్ ఎ డిసీజ్ బేసికల్గా. ఇందులో ఫ్యాట్ని ఎక్కడ టచ్ చేయట్లేదు బ్యారియాట్రిక్ సర్జరీలో. ఫ్యాట్ లోపల స్టమక్ని ఆల్టర్ చేస్తున్నాం. ఇన్సైడ్ ఈజ్ లాప్రోస్కోపిక్ సర్జరీ, పొట్ట ఇన్సైడ్ అబ్డమిన్లో చేస్తున్నాం. ఫ్యాట్ని ఎక్కడ టచ్ చేయట్లేదు. అందుకని స్కిన్ దగ్గర చేయము, లోపల పొట్టలో. మనం ఫుడ్ తీసుకున్నాక ఇన్సైడ్ ఒక బెలూన్ లాంటిది ఉంటుంది అనుకోండి, అది 1.5 లీటర్ ఉంటుంది మన స్టమక్. నార్మల్గా మనం 1.5 లీటర్ తినగలం ఎట్ ఏ టైం. ఓకే, దట్ ఇస్ అ నార్మల్ కెపాసిటీ. దాన్ని 1/3 ఆఫ్ ద సైజ్కి రెడ్యూస్ చేస్తాం. చేస్తే మన స్టమక్లో ఏంటంటే వెయిట్ గెయినింగ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి నార్మల్గా మనందరికీ. ఇట్లా ఈ ఒబీస్గా ఉండే వాళ్ళకి, అంటే ఇట్లా 150 kg 160 kg అట్లా చాలా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి ఆ వెయిట్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట వాళ్ళల్లో. ఓకే, సో మనం ఎప్పుడైతే స్టమక్ వాల్యూమ్ తగ్గించేస్తున్నామో ఆ వెయిట్ గెయినింగ్ హార్మోన్స్ అన్ని బ్లడ్లో డ్రాప్ అయిపోయి స్లోగా ఇన్ ద కమింగ్ 4-5 months టైం వాళ్ళు వెయిట్ తగ్గుతూ వెళ్ళిపోతారు. సో ఇది ఒక్క సింగిల్ ప్లేస్లో కాదు, ఫేషియల్ ఫ్యాట్ నుంచి నెక్లో ఉన్నది. సో యూ బికమ్ థిన్నర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. పైనుంచి కింద వరకు ఒక 50 kg తక్కువ ఉన్నారనుకోండి, 150 ఆయన 70 ఉంటే ఎలా ఉండాలో అలా అవుతారు పైనుంచి కింద వరకు. దట్ ఈస్ బ్యారియాట్రిక్ సర్జరీ. లైపోసక్షన్లో ఫ్యాట్ తీసిన తర్వాత మళ్ళీ ఫ్యాట్ ఫామ్ అవుతుంది ఆబ్వియస్లీ. అంతే కదా. మనం లైపోసక్షన్లో మనం కాజ్ని ట్రీట్ చేయట్లేదు, ఎఫెక్ట్ని ట్రీట్ చేస్తున్నాం. మెడిసిన్లో కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే 2 లిమ్స్ ఉంటాయి. మనము బ్యారియాట్రిక్ సర్జరీ కాజ్ని ట్రీట్ చేస్తుంది, లోపల కరెక్ట్ చేస్తుంది. వేరేజ్ ఇది ఎఫెక్ట్ అనమాట. సర్జరీ ఇది ఫ్యాట్ అక్యుములేషన్ ఈజ్ అన్ ఎఫెక్ట్. మనం లోపలికి ఎక్కువ క్యాలరీస్ వేయటం వల్ల మనకు ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. దాన్ని సక్ చేస్తే దట్స్ నాట్ ద ట్రీట్మెంట్. ఇంకో 2-3 నెలల్లో మళ్ళీ అక్యుములేట్ అవుతుంది. లాస్ట్ 20 years నుంచి ఇట్ ఈస్ సో పాపులర్ అక్రాస్ ద వరల్డ్. మన కంట్రీలో చేస్తున్నాను, నేను చేస్తున్నాను అని కాదు. దిస్ ఇస్ డన్ ఇన్ మోర్ దెన్ 150 countries. ఇట్స్ అ వెరీ హ్యాపెనింగ్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్. అంటే ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ చేస్తే వీళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ వెయిట్ గెయిన్ అవ్వరా సార్?
చాలా మంది ఇది కూడా అడుగుతూ ఉంటారు నా దగ్గరికి వచ్చాక, ఏమండి నేను ఇట్లా సర్జరీ చేయించుకుంటాను, ఆ తర్వాత 10 years తర్వాత నేను ఎట్లా ఉంటాను, 15 years తర్వాత ఎలా ఉంటానని. సో దానికి ఏం చాలా సింపుల్ ఆన్సర్ ఏం చెప్తామంటే, నువ్వు అబ్నార్మల్ పనులు ఏం చేయకుండా ఉంటే కనుక అలాగే ఉంటావు. నేను మైసెల్ఫ్ ఐఎమ్ ఆపరేటింగ్ ఫర్ మోర్ దాన్ 20 years ద సేమ్ సర్జరీ. నేను 20 సంవత్సరాల క్రితం సర్జరీ చేసి ఆ 150 kg వాళ్ళు 75 kgలకు వచ్చిన వాళ్ళు, అలాగే మెయింటైన్ అయిన వాళ్ళు మెజారిటీ పీపుల్ ఉంటారు. అంటే 70 kg పైన లూజ్ అయిన వాళ్ళు. అబ్నార్మల్ థింగ్స్ అంటే ఏంటి అనేది చెప్తాను మీకు. హై క్యాలరీ లిక్విడ్ కన్సంప్షన్. హై క్యాలరీ లిక్విడ్ కన్సంప్షన్ అంటే కూర్చొని రోజు ఆల్కహాల్ తాగటం. అది కూడా ఏంటి, కూర్చొని రోజు ఒక 1/2 లీటర్ ఆల్కహాల్ తాగేయటం. ఇప్పుడు మనం లోపల స్టమక్ వాల్యూమ్ తగ్గిస్తున్నాము, కానీ స్టమక్ తర్వాత స్టమక్ కింద ఇంకో 20 feet ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది. ఓకే, లిక్విడ్ పోసామనుకోండి పైనుంచి, ఆ స్లీవ్ చేసిన వాల్యూమ్ తగ్గిన స్టమక్లోంచి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ లైక్ పోరింగ్ లిక్విడ్ ఫ్రమ్ అబోవ్. సో అదే హై క్యాలరీ లిక్విడ్స్ అంటే ఆల్కహాల్. కావాలని చెప్పి డెలిబరేట్గా స్వీటిష్ కైండ్ ఆఫ్ ఫుడ్ తింటాం. అంటే ఎంత పొడుగు చాక్లెట్ బార్లు రోజు, లేకపోతే 1 kg డబ్బా ఆఫ్ ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటాం, కోలా డ్రింక్స్ తాగటం, అట్లా వెరీ హై క్యాలరీ కైండ్ ఆఫ్ ఫుడ్ డెలిబరేట్గా తింటే మళ్ళీ వెయిట్ పెరిగచ్చు. బట్ ఈవెన్ అట్లాంటి పనులు చేసినా ఒరిజినల్ వెయిట్కి రాపోవచ్చు. ఇప్పుడు నేను ఒక 120 kg పర్సన్కి 70కి వచ్చారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దట్ 70 మే బికమ్ అగైన్ 80-85. బట్ గోయింగ్ టు 120 అంటే ఇక ఎంతో ఎఫర్ట్ పెట్టాలి నిజంగా అక్కడ వరకు వెళ్ళాలంటే కనుక. సో అవి అబ్నార్మల్ థింగ్స్ అంటే నా మీనింగ్ అది. ఇప్పుడు తతిమ వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద ఇంట్లో తతిమ అందరూ ఏం తింటున్నారో మనం అయ్యే తింటే మీరు వెయిట్ తగ్గుతారు, అక్కడే మెయింటైన్ అవుతారు. నార్మల్గా ఎలా ఉంటుందంటే బేరియాట్రిక్ సర్జరీ చేశాక అందరూ వెయిట్ తగ్గిపోతారు. సో 5 to 10 years డౌన్ ద లైన్ మళ్ళీ పెరగకుండా ఉండాలి అంటే ఇలాంటి పనులు చేయకూడదు. సార్ అంటే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఉంది, బయట అబ్రాడ్లో కూడా బాగా చేస్తున్నారు, ఇక్కడ మీరు 20 yearsగా చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఇది ఆప్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఇక్కడే ఉండుంటారు, హైదరాబాద్ సిటీలోను, తెలుగు రాష్ట్రాల్లోనూ. నేను వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ బేరియాట్రిక్ సర్జన్ కంట్రీలోనే. అంటే ఎవరెవరు చేయించుకొని ఉంటారు అన్నది ఏదైనా, అంటే ఎంతమంది చేయించుకున్నారు, ఎవరెవరు ఏ ఫీల్డ్స్లో వాళ్ళు చేయించుకున్నారు? అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మా దగ్గర సర్జరీ చేయించుకొని బరువు తగ్గి దాని కోమార్బిడిటీస్ తగ్గిపోయి, అండ్ మనిషి ఎటు అందంగా కనిపిస్తారు బరువు తగ్గిపోయాక, అది ఒక 1 point. రెండోది మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ డయాబెటీస్ తగ్గిపోయి వాళ్ళు తీసుకుని ఇన్సులిన్ పక్కన పడేసి, టాబ్లెట్స్ పక్కన పడేసి, కార్డియాక్ మెడిసిన్స్ పక్కన పడేసిన వాళ్ళు కొలలు కొన్ని వేల మంది ఉంటారు. ఎలాంటి వాళ్ళు చేయించుకున్నారు అంటే ఇట్స్ ఏ మిక్స్డ్ కైండ్ ఆఫ్ ఏమంటాం సొసైటీలో మిక్స్ అనమాట. ఎంతో మంది సెలబ్రిటీస్ చేశాను, మూవీ యాక్టర్స్ చేశాను, IAS IPS ఆఫీసర్లు చేశాము, పాలిటీషియన్స్ చేశాము, ఎమ్మెల్యేలు చేశాము, వాళ్ళ ఫ్యామిలీస్ చేశాము. వెరీ ఇంట్రెస్టింగ్లీ నేను పనిచేసే ఏ హాస్పిటల్స్లో పనిచేశానో ఆ హాస్పిటల్స్లో ఉన్న బోల్డ్ మంది డాక్టర్లు చేశాను, ఎంతో మంది డాక్టర్లు చేశాను. ఇన్ఫ్యాక్ట్ ప్రాబబ్లీ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డాక్టర్స్ చేసి ఉంటాను లాస్ట్ 20 yearsలో. సో వీళ్ళందరూ ఏ అవగాహన లేకుండా అయితే దిగరు కదా, వాళ్ళు దిగుతున్నారంటే బాగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఎగ్జాక్ట్లీ వాళ్ళంతా దే ఆర్ సో ఎడ్యుకేటెడ్, డాక్టర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ హూ ఆర్ వర్కింగ్ విత్ మీ ఎవ్రీ డే ఇన్ హాస్పిటల్. ఇది మెటబాలిక్ కాబట్టి ఇది ఆప్షనల్ ఉండదు వాళ్ళకి. అంటే ఇప్పుడు బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి లైపోసెక్షన్ కొవ్వు అక్కడ వరకు తీసేసుకోవచ్చు. ఒబేసిటీతో బాధపడ మీరు అన్నట్టు అది డిజీజ్, ఇక్కడ ఆప్షన్ ఉండదు, దే హ్యావ్ టు గో ఫర్ ఇట్. అంటే ఇంకా తప్పని పరిస్థితులు దే హ్యావ్ టు గో ఫర్ ఇట్. తప్పని పరిస్థితుల్లో వెళ్తున్నారు కాబట్టి మనీ కూడా చూసుకోవాలి. అంటే నేను అఫోర్డ్ చేయగలనా లేదా ఈ సర్జరీని, లేదా ఇన్సూరెన్స్లో ఏదైనా కవర్ అవుతుందా, వీటి గురించి ఒక్కసారి చెప్తారా సార్? వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్లో ఏదైనా కవర్ అవుతుందా లేదా? గుడ్ న్యూస్ ఏంటంటే ఒక 4 years క్రితం మనకి IRDA అని ఉంటుంది, అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది మనకి. వాళ్ళు దీన్ని డిసీజ్గా యాక్సెప్ట్ చేశారు, ఒబేసిటీని. అంతకుముందు 4-5 years వరకు ఇన్సూరెన్సెస్ వచ్చాయి కాదు, అందరూ వాళ్ళ పాకెట్ నుంచి పే చేసుకోవాలి. ఇప్పుడు ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. యూజువల్గా ఏంటంటే దీన్ని కాస్మెటిక్ సర్జరీ కాకుండా దీన్ని ఒబిసిటీ ఈజ్ ఎ డిసీజ్ బేసికల్లీ మోర్ దాన్ 32 BMI ఉండి ఒక 2 రిలేటెడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఇన్సూరెన్స్ అప్రూవ్ అవుతుంది. ఇప్పుడు నేను చేస్తున్న సర్జరీస్లో మోర్ దాన్ హాఫ్ ఆఫ్ దెమ్ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఇన్సూరెన్స్ అందరికీ వచ్చేస్తుంది. అంటే యూజువల్గా ఏంటంటే మోర్ దాన్ 35 BMI అంటే ఉండాల్సిన దానికంటే ఒక 25-30 kg ఎక్కువ వెయిట్ ఉండటమే కాకుండా 1-2 వెయిట్ రిలేటెడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీగా వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు అందరికి ఏదో ఒకటి హైపోథైరాయిడిజం కానీ, లేకపోతే హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ కానీ, ఆల్రెడీ డయాబెటిక్ అయిపోవటం కానీ, ఎక్కువ వెయిట్ ఉండటం వల్ల మోకాళ్ళ నొప్పిలో ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళటం కానీ, నిద్రపట్టక ENT సర్జన్ దగ్గరికి వెళ్ళటం కానీ, ఇన్ఫర్టిలిటీతో గర్ల్స్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఐఎమ్ సీయింగ్ ఇన్ ద లాస్ట్ few years,
నేను మీకు చెప్పలేదు, పీసీఓడి అంటాం. పీసీఓడి పీసీఓడి అంటే లోపల ఓవరీస్ మీద చిన్న చిన్న తిత్తులు లాంటివి ఏర్పడతాయి గర్ల్స్ చాలా హెవీగా ఉన్న వాళ్ళలో. ఈ అమ్మాయిలు ఒకవేళ మ్యారేజ్ అయినా సరే తర్వాత ప్రెగ్నెంట్ అవడానికి చాలా స్ట్రగుల్ అవుతారు అనమాట, కన్సీవ్ అవర్ బేసిక్గా. సో దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. ఈ గర్ల్స్ నేను చేసే ప్రొసీజర్ తర్వాత వెయిట్ తగ్గిపోయి నార్మల్ వెయిట్కి వచ్చి ఓవరీస్ నార్మల్గా అయిపోయి ఆ తర్వాత కన్సీవ్ అయిన వాళ్ళు ఎంతో మంది కోకొల్లలో. అదొక గుడ్ న్యూస్ సార్, ఎందుకంటే ఒబేసిటీ మీరు అన్నట్టు డిసీజ్ కాబట్టి దానికి ఒక ఆప్షన్ ఉండదు, అంటే వెళ్ళి చేయించుకుందామా వద్దా అనేది. ఇమీడియట్గా చేయించుకుంటేనే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి, సో దట్ హెల్త్ కూడా బాగుంటుంది. సో వాళ్ళ అలాంటి వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్, అంటే ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది కాబట్టి. అలాగే సార్ ప్రతి సర్జరీకి దాని తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి, ఎస్పెషల్లీ బేరియాట్రిక్ సర్జరీ అయిన తర్వాత. అంటే నార్మల్గా తను ఎలా ఉన్నాడో అలాగే లీడ్ చేయొచ్చా లైఫ్, లేకపోతే ఎక్కువ పరిగెట్టకూడదు, లేకపోతే అలాంటి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాం, అంటే చిన్న కీహోల్ సర్జరీ అంటాం. చిన్న స్మాల్ 5 mm కట్స్ పెట్టి లోపలికి పొట్టలోకి కెమెరా పాస్ చేసి ఒక 1 to 1.5 hours సర్జరీ అంతా అయిపోతుంది. ఎనస్థీషియా నుంచి బయటకు వస్తారు, ఒక్క నైట్ హాస్పిటల్లో ఉంటారు, నెక్స్ట్ డే నుంచి నార్మల్గా ఉంటారు. ఈవెన్ ఇక్కడ పెట్టిన కట్స్ కూడా నవేడేస్ దేర్ ఆర్ నో సూచర్స్, దాని మీద చిన్న స్టిక్కర్ లాంటివి అంటిస్తాం. దాని మీద నార్మల్గా డ్రెస్అప్ అయితే అన్లెస్ మీరు చెప్తే నేను నిన్న ఏమైనా ప్రొసీజర్ చేయించుకున్నాను అని బయట వాళ్ళకి ఏం తెలియదు, అంత ఫాస్ట్గా రికవర్ అయిపోతారు. నెంబర్ 1. తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఏం తీసుకోవాలి అన్నారు కదా, మనకి యూనివర్సల్ డైట్ చార్ట్ అని ఉంటుంది. యూనివర్సల్ డైట్ చార్ట్ అంటే ప్రపంచంలో ఎక్కడ ఈ ప్రొసీజర్ చేసినా సరే సేమ్ థింగ్ ఫాలో అవుతాం. లోపల మనం ఇంటెస్టైన్స్కి సర్జరీ చేస్తాం కదా, ఫస్ట్ 1 week లిక్విడ్ డైట్ మీద పెడతాం. అంటే లోపల హీల్ అవుతూ ఉంటుంది అన్నమాట, సూచర్స్ హీల్ అవుతాయి. మనం బాడీలో ఏది కట్ చేసినా సరే 6 to 7 days తిరిగి అతుక్కుపోద్ది. సో ఫస్ట్ 1 week లిక్విడ్స్ మీద పెడతాం. సెకండ్ వీక్ థిక్ లిక్విడ్స్ అంటాం. థిక్ లిక్విడ్స్ అంటే అన్ని సూప్స్ థిక్ లిక్విడ్స్ అనమాట, కార్న్ సూప్, చికెన్ సూప్ అట్లాంటివి తీసుకోమని చెప్తాం. 3వ వారం 4వ వారం సాలిడ్ డైట్ బట్ సాఫ్ట్ డైట్, మెత్తటి ఆహారం తీసుకోమని చెప్తాం. చిన్న బేబీస్ని ఎలా ఫీడ్ చేస్తాం, ముందు లిక్విడ్స్, తర్వాత మెత్తటి ఆహారం, తర్వాత నార్మల్ డైట్, అది ఫాలో అవ్వమని చెప్తాం. అదర్వైజ్ అంత స్ట్రింజెంట్ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ థింగ్ మీరు అడిగారు కదా, తర్వాత నడవచ్చా పరిగెత్తొచ్చా అని. సేమ్ డేనే సర్జరీ చేశాక 2-3 hours తర్వాతే వీ లాస్ట్ దెమ్ టు గెటప్ అండ్ వాక్, లేస్తే అటు ఇటు నడుస్తారు, వాష్రూమ్కి వాళ్ళే వెళ్ళి వస్తారు. నెక్స్ట్ డే తాగటానికి లిక్విడ్ స్టార్ట్ చేస్తాం, ఇంటికి పంపించేస్తాము. యూజువల్గా చాలా హెవీ ఎక్సర్సైజ్ ఫస్ట్ 1 week చేయొద్దని చెప్తాం, లోపల హీల్ అవుతూ ఉంటుంది కాబట్టి. యాక్చువల్లీ వీ ఎంకరేజ్ దెమ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. 10 days అయిపోయాక ముందు కొంచెం వాక్ చేయండి, ఆ తర్వాత రెగ్యులర్గా మీరు అంతకుముందు సైక్లింగ్ చేస్తున్నారా, జిమ్ చేస్తున్నారా, లేకపోతే ఉమెన్ అయితే కనుక డాన్సింగ్ చేస్తున్నారా, జొంబా చేస్తున్నారా, ఆర్ ఇఫ్ యూ లైక్ టు ప్లే సమ్ కైండ్ ఆఫ్ స్పోర్టింగ్ యాక్టివిటీ, అన్నీ చేయమని చెప్తాం, ఎంకరేజ్ చేస్తాం. యాక్చువల్గా వెయిట్ తగ్గే టైంలో మనుషులు మోర్ యాక్టివ్గా ఉంటే ఏంటంటే ఫ్యాట్ కాంపోనెంట్ ఒకటే బర్న్ అయిపోయి మజిల్ మిగులుతుంది, అది ఇంపార్టెంట్ థింగ్. సరే, సర్జరీకి సిద్ధపడి వచ్చేవాళ్ళు అంటే వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా ముందుగా, అంటే ముందు రోజు సర్జరీ ముందు రోజు ఏమైనా జాగ్రత్తలు లాంటివి మనం ఆఫ్టర్ సర్జరీ మాట్లాడుకున్నాం ముందు. అవును, రేపు చేస్తామనగా ఈరోజు ఒక రోజు ముందు లిక్విడ్ డైట్ మీదకి వెళ్ళమని చెప్తాం. ఎందుకంటే లోపల చేసేటప్పుడు స్టమక్ క్లీన్గా ఉంటుందని చెప్పి ఒక డే ముందు లిక్విడ్ డైట్కి వెళ్ళమని చెప్తాము. ఇంకా స్పెసిఫిక్ ప్రికాషన్స్ అంటూ అంటే ముందు సర్జికల్ ప్రొఫైల్ అని చెప్పి చేస్తాం అందరికీ. అంటే అందరికీ ఎనస్థీషియాకి కావాల్సిన ఫిట్నెస్ అనమాట. సర్జికల్ ప్రొఫైల్ అంటే మన బ్లడ్స్ ఎలా ఉన్నాయి, మన లివర్ ఎంజైమ్స్ ఎలా ఉన్నాయి, మన కిడ్నీ ఎలా ఉంది, క్రియాటినిన్ ఎలా ఉంది, హిమోగ్లోబిన్ ఎలా ఉంది, అది రొటీన్గా క్లాటింగ్ టైం, బ్లీడింగ్ టైం అని. అది కాకుండా వీళ్ళకి ఎక్స్ట్రా చేసేది ఏంటంటే హార్ట్ ఎలా ఉందో చెక్ చేస్తాం. ఈసీజీ అను ఎకోకార్డియోగ్రామ్ అని ఉంటుంది, హార్ట్ ఎలా బీట్ అవుతుందో చూస్తాము. దట్స్ ఏ వర్కప్, రొటీన్ వర్కప్ ఫర్ జనరల్ ఎనస్థీషియా, అది చేస్తాము. ఒక రోజు ముందు లిక్విడ్ డైట్ మీద ఉండమని చెప్తాము. ఏ రోజైతే మనం ప్రొసీజర్ చేస్తామో ఆ రోజు మార్నింగే వస్తారు, అంత ముందు వచ్చి అడ్మిట్ అవ్వాల్సింది కూడా లేదు. ఆ రోజు మార్నింగ్ 6:30-7కి వస్తారు. ఆ రోజు నేను ప్రొసీజర్ చేస్తాను, ఆ రోజు నైట్ ఉంటారు. నెక్స్ట్ డే లిక్విడ్ స్టార్ట్ చేస్తాం, ఇంటికి పంపించేస్తాం. వన్ నైట్ ఇన్ హాస్పిటల్. బేరియాట్రిక్ సర్జరీ వల్ల రిస్క్లు ఉంటాయా? చాలా కామన్గా అడుగుతూ ఉంటారు ఇది ఎందుకు ఇది రిస్కీ అని అనుకున్నారో ఎవరైనా సరే. ఐ రియల్లీ డోంట్ నో. దీనికి ఎక్స్ట్రా రిస్క్ అనేది ఇది లైక్ ఎనీ అదర్ సర్జరీ. ఇప్పుడు ఎంతోమంది గాల్ బ్లాడర్లు చేస్తూ ఉంటాం, గాల్ బ్లాడర్ స్టోన్స్ చేస్తూ ఉంటాం, హెర్నియాలు చేస్తూ ఉంటాం, లేకపోతే నీ జాయింట్ రిప్లేస్మెంట్స్. ప్రతిరోజు హాస్పిటల్లో డిఫరెంట్ స్పెషాలిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ ఈక్వల్లీ గుడ్. బేసిక్గా బేరియాట్రిక్ సర్జరీకి ఎక్స్ట్రా రిస్క్ అనేది ఏమి ఉండదు. ఇన్ జనరల్ అనస్థీషియా ఇస్తే లిటిల్ కైండ్ ఆఫ్ రిస్క్ ఎవరికైనా ఉండొచ్చు. సో దట్ ఈస్ నెగ్లిజిబుల్ బేసికల్గా. అట్లాగే బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ వెరీ సేఫ్. రెగ్యులర్గా చేసి దీని మీద ఎంతో ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళు, రెగ్యులర్ యూనిట్, మనకు సపోర్టింగ్ స్టాఫ్ ఉన్న ప్లేస్లో చేయించుకోవడం సేఫ్ అనమాట. లాస్ట్గా మన వ్యూయర్స్కి ఎవరైనా సర్జరీకి ఆప్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా, ఎవరెవరు రావచ్చు అన్నది ఒక్కసారి వ్యూయర్స్కి. యాక్చువల్గా మేము 20 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు
గ్రోత్ కంప్లీట్ అయిపోయాక అంటే ఒక 18 ఇయర్స్ 19 ఇయర్స్ నుండి 60 ఇయర్స్ వరకు చేసేవాళ్ళు ఎక్కువ మంది. సో యాజ్ ద టైమ్ గోస్ బై లాస్ట్ 20 ఇయర్స్లో థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ యాక్చువల్గా. ఇప్పుడు ఈరోజు యాక్చువల్గా నా దగ్గర క్లినిక్కి ఒక 12-year-old అమ్మాయి 7th 8th చదువుతా ఉంది. షీఈ్ ఆల్రెడీ 100 kilograms. సో ఆ అమ్మాయి ఏదన్నా ఆడుకోవటానికి బయటికి వెళ్తానికి కానీ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీకి వెళ్ళినా పక్కన ఉన్న పిల్లలు ఎంత బూయింగ్ చేస్తారని చెప్పి అంటే సోషల్గా స్లోగా ఐసోలేట్ అయిపోతూ ఉంది. సో పేరెంట్స్ ఆర్ వెరీ వరీడ్ యాక్చువల్గా. అందుకని ఇప్పుడు అట్లాంటి ఏజ్ లిమిట్ ఏం లేదు. ఇప్పుడు యుఎస్ఏలో, యునైటెడ్ స్టేట్స్లోను లేకపోతే యూకేలోను 5-year-olds చాలా మంది చేస్తున్నారు. ఏజ్ 5-year-olds సే 12 కాదు, అరౌండ్ 5-year-olds రఫ్లీ ఒక 14-15 kg ఉండొచ్చు. ఆల్రెడీ 14-15 kg ఉండవలసిన వాళ్ళు 40 kg ఉన్నారనుకోండి, దే బికమ్ హైపర్టెన్సివ్. ఈవెన్ పిల్లలు కూడా. అలాంటి వాళ్ళకి 5-year-oldsకి ఎంతో మందికి చాలా కామన్గా నడుస్తూ ఉన్నాయి వెస్ట్రన్ యూరోప్లోను యుఎస్లోను. నేను మన కంట్రీలో 11-year-old నుంచి చాలా మంది చేశాను లాస్ట్ 20 yearsలో. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఫిట్ ఫర్ ఎనస్థీషియా. ఇప్పుడు ఒక లాస్ట్ ఇయర్లో 2-3 70+ వాళ్ళకి చేశాను. అంటే 72-73 years ఉన్న వాళ్ళకి చేశాను. వాళ్ళు ఏంటి ఆల్రెడీ చాలా ఎక్సెస్ వెయిట్ ఉన్నారు, బట్ ఓకే అనదర్ 10-15 years ఆఫ్ లైఫ్ ఉంది. ఆల్రెడీ నీ జాయింట్ ఆర్థరైటిస్తో వీల్ చైర్లోకి వెళ్ళిపోయారు. అండ్ దే కేమ్ అండ్ సెడ్, డాక్టర్ నాకు ఇంకో 10 years లైఫ్ ఉన్నా, నేను ఇట్లా నన్ను మా అబ్బాయి మా కోడలో వీల్ చైర్లో నెట్టడం నాకు ఇష్టం లేదు, నేను చేయించుకుంటాను, నేను ఫిట్ అయితే అని చెప్పి అడిగారు ఆయన. దో హీ 70, తతి మా హార్ట్ అవన్నీ బాగానే ఉన్నాయి. సో ఐ డిడ్ దిస్ ప్రొసీజర్ ఫర్ దెమ్ అండ్ హీ లాస్ట్ వెయిట్ అండ్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అమేజింగ్ సార్. అండ్ ఇది సర్జరీ అని పేరు పెట్టారు కానీ అసలు సర్జరీ లాగా ఉండలేదు, కీ హోల్ సర్జరీ. అందుకే దాన్ని మనం ప్రొసీజర్ అంటాం అన్నమాట. ప్రొసీజర్ ఈజ్ ఎ బెటర్ వర్డ్. యా యాక్చువల్లీ. సో ఎవరైనా ఆప్ట్ చేయాలి అనుకుంటే మన క్రింద స్క్రోల్ అవుతున్నారు, డాక్టర్ గారి డీటెయిల్స్ పూర్తిగా ఉన్నాయి. మీరు కాల్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా స్వయంగా మీరు మాట్లాడి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఇప్పటిదాకా నేను ఎప్పుడూ వినలేదు డయాబెటీస్కి సర్జరీ ఉందని. యాక్చువల్లీ ఒబేస్ డయాబెటీస్కి సర్జరీ ఉంది, దానివల్ల నార్మల్గా అవ్వచ్చు, మళ్ళీ వితౌట్ డయాబెటీస్ అవ్వచ్చు అన్నది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లెజర్.